సిడ్నీలోని బొండి బీచ్ ఘటనలో 16 మంది చనిపోయిన ఘటనపై అక్కడి పత్రిక చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. యూ బస్టర్డ్ అంటూ తీవ్రమైన పదజాలంతో ప్రధాన స్రవంతి పత్రిక హెడ్లైన్ పెట్టడం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ద డైలీ టెలిగ్రాఫ్ అనే జాతీయ దినపత్రిక వీ ఆర్ ఫర్ ఆస్ట్రేలియా అనే క్యాప్షన్తో రోజువారీ వార్తలు అందిస్తోంది. అయితే బొండి బీచ్లో జరిగిన ఘటనను ప్రపంచవ్యాప్తంగా చర్చాంశంగా మార్చే క్రమంలో యూ బాస్టర్డ్ అనే అత్యంత భారీ పదజాలాన్ని ఉపయోగిస్తూ హెడ్లైన్ పెట్టింది. అలాగే దినపత్రిక మాస్ట్ హెడ్కి పైన ఎవిల్ ఆన్ అవర్ షోర్స్ అనే ట్యాగ్ లైన్ కూడా తగిలించి ఇదొక జాతీయ విపత్తు అనే అర్థం వచ్చేలా రాయడం విశేషం. ఇక యూ బస్టర్డ్ అనేది ఎంత భారీ తిట్టు పదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది ఇంగ్లీష్లోనే భారీ తిట్టు అనేది అందరికీ తెలిసిందే. ఇక తెలుగులో ఆ తిట్టును గనుక ఉపయోగిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవాల్సిందే. అందుకే ఇప్పుడు ఈ హెడ్లైన్ ఆస్ట్రేలియాలోనే గాక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బోండి బీచ్ ఘటనను ఆ పత్రిక ఎంత పర్సనల్గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. బీచ్లో శనివారం రాత్రి జరిగిన హనుక్కా ఉత్సవంపై జరిగిన ఉగ్రవాద దాడిలో 16 మంది చనిపోయారు. చాలా మంది గాయాల పాలయ్యారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో పసిపిల్లలు కూడా ఉన్నారు. ఈ దాడి యూదులను లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. హనుక్కా బై ది సీ పేరిట యూదులు జరుపుకుంటున్న ఉత్సవంలో దాదాపు 1000 మంది పాల్గొన్నారు. పండుగ మొదటి రోజే 2 టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. అయితే ఇద్దరు పాక్ జాతీయులైన తండ్రి కొడుకులుగా చెబుతున్నారు. ఇక ఈ దాడి అచ్చంగా కశ్మీర్లోని పహల్గామ్లో గతేడాది ఏప్రిల్లో జరిగిన దాడి లాంటిదేనని అంతా చెబుతున్నారు. పహల్గామ్లో టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకున్నట్టే సిడ్నీలో కూడా ఉత్సవం జరుపుకోవడానికి వచ్చిన గ్యాదరింగ్నే టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకున్నారు. పహల్గామ్ టెర్రర్ అటాక్లో 26 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే టెర్రర్ అటాక్ని ఆస్ట్రేలియా పత్రిక ఒక జాతీయ విపత్తుగా అప్రమత్తం చేస్తే అదే రేంజ్లో ఇండియన్ పత్రికలు టైటిల్స్ పెట్టాయా అనేది ఆసక్తి రేపుతోంది. సూటిగా పదనుగా టైటిల్స్ పెట్టడంతో భారతీయ పత్రికలు ముందుంటాయి. కానీ యూ బాస్టర్డ్ అనే రేంజ్లో ఘాటైన హెడ్లైన్ను పెట్టిన సందర్భాలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. ఎందుకంటే మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం అలాంటిది నిషేధంగా పేర్కొంటారు. టెర్రరిస్టులు యాక్టివిటీస్ను కూడా భారత్లోని చాలా పత్రికలు ఒక ప్రజాస్వామ్య ప్రకటనగానే చూపిస్తాయన్న అభిప్రాయం సామాన్య పాఠకుల్లో ఉంది. మరి ఈ హెడ్లైన్ అనేది ప్రపంచ పత్రికల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తుందా? వేచి చూద్దాం.